జరిగిన ఇక్కడ దాంట్లో ఒక కూడా మాట ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ అక్కడ పాత్ర ఉంది. ఆ విషయం వైపు మళ్ళీ వెళ్దాం కనకరావు గారు. అయితే ఇక్కడ విషయం ఏం వినిపిస్తోందంటే ఇప్పుడు అంటే దీని అంటే కంటిన్యూషన్ ఇవన్నీ కూడా కంటిన్యూషన్. రైట్. అందువల్ల రైట్. ఈ రోజు పేపర్లు తీస్తా ఉంటే ఎక్కడో చోట అట్రాసిటీ ఎందుకు ఈ రోజు మొత్తం జిల్లా పేపర్లకు వెళ్ళండి, హ్మ్. మొత్తం ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మొత్తం భూ అక్రమాలు అని చెప్పేసి అని జిల్లా స్టేట్ లో ఎక్కడ రావట్లేదండి. ఈనాడు జ్యోతి జిల్లా స్టేట్ పేపర్ రావట్లేదు కానీ హ్మ్. జిల్లాలోకి వెళ్తే మాత్రం జిల్లా పేపర్లకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా రాస్తారు, లోకల్ గా రాస్తున్నారు. భూములు ఆక్రమించుకుంటారని చెప్పేసి అని అటు హ్మ్. కనిగిరి కావచ్చు, ఇటు కానీ ఇవాళ ప్రకాశం ఇవాళ జిల్లాకి వెళ్తే తర్వాత ఇవాళ మన కనకరావు కృష్ణా గారు జిల్లాకి వెళ్తే కనకరావు గారు వీరే చౌదరి యొక్క చెప్పండి. మరణానికి సంబంధించి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక వైసీపీ నేత ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే తప్పించుకుని తిరుగుతా ఉన్నారో ఆ నేత హస్తం చాలా పెద్ద ఎత్తున ఉంది. అతనే దగ్గరుండి అతనికి సంబంధించినటువంటి రేషన్ మాఫియా కానీ లేదంటే అతను ఈ టీడీపీ పార్టీలోకి రావాలనుకుంటున్నాడు, అది అడ్డుకున్నందుకే ఇలాంటి హత్య చేశారనేటువంటి మాట బలంగా వినిపిస్తోంది. సార్, వేరే సోదరి హత్య విషయంలో ఉమ్, కేవలం రేషన్ మాఫియా గురించి చేసేటువంటి పరిస్థితి కాదండి. ఉమ్, దీని వెనక చాలా పెద్ద ల్యాండ్ మాఫియా ఉంది. ఉమ్, అదే క్రమంలో ఎవరైతే మీరు చెబుతున్నటువంటి ఆ ఆ, ఏదైతే ఆ నల్లూరు రాజా, అతను కూడా మా ఊరు పక్కనే, మా దీదిమూడు అండి, నాలుపాడ మండలంలో మా పక్కన ఊరు ఉప్పుగుండూరు అతని. అతను పక్క టీడీపీ మనిషి అండి. అతను టీడీపీ మనిషి. అతను మొన్న అవసరాలకు వచ్చి వైసీపీలోకి వచ్చాడు. మొన్న ఏది 2024 19 నుంచి 24 వరకు ఉమ్, ఉమ్. ఏంటి తర్వాత అతను మొన్న ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా మళ్ళీ టీడీపీకి వెళ్ళిపోయినాక దాదాపు 3-4 నెలలు బియ్యం నడిపాడండి అతనే. ఉమ్. ఏమండి, ఇతనేనండి. ఇదిగండి ఇతను మధ్యలో బ్లాక్ షర్ట్, ఇదిగో టీడీపీ వెనక మొత్తం టీడీపీ కండంలో పక్కన వెనక టీడీపీ సెమ్ములు. ఇది ఎప్పుడుదంటే వినాయక చవితి సెప్టెంబర్ 11 తారీఖు ఏదో వినాయక చవితి వచ్చినప్పుడు ఆ ఊర్లో ఊరేగింపు చేసినటువంటిది పుట్టు అండి. ఇది చూడండి, ఇదిగోండి వెనక టీడీపీ. ఉమ్. అతను బర్త్డే జరిగిందండి. మీకు కనవాలంటే ఇదిగోండి, ఇది బ్లాక్ షర్ట్ అతను, టీడీపీ అతను. ఇదిగండి ఎప్పుడు జరిగింది ఇది? ఉమ్. ఎప్పుడు జరిగింది? వినాయక చవితికి నిమజ్జనాలు ఊరేగింపు జరుగుతూ ఉంటే ఆ ఊర్లో ఉప్పుకున్నటువంటి గ్రామంలో దక్షిణ బజార్ అంటే కమ్మ బజార్ అంటారు. ఉమ్. అక్కడ ఇతను టీడీపీ తరఫున చేసినటువంటి ఊరేగింపు ర్యాలీ. ఇదిగండి అతను బర్త్డే, మొత్తం ఫోటోలు కూడా ఉండే చూపిస్తానండి. ఏంటి అందువల్ల అంటే ఇతనికి ఏంటంటే దీని వెనక మొత్తం కూడా పెద్ద మాఫియా ఉందండి. అది టీడీపీ నేతలకి లింక్ అయి ఉంది. రైట్. అందుకనే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వృద్ధి ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని చెప్పేసి అని వీళ్ళు మొత్తం కూడా ఇటు డైవర్ట్ చేస్తారు విషయాన్ని. అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్సే. ఈ ఫోటో చూడండి, చూడండి ఇదిగోండి అతని బర్త్డే జరిగినటువంటి ఇదండి, అతని బర్త్డే జరిగింది. ఇదిగో ఫోటో. తర్వాత మీరు ఎంక్వైరీ చేసుకోండి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి. ఉమ్. ఇదిగండి వినాయకుడిది, ఇదిగోండి ఇదిగో చుట్టూ పచ్చది వేసుకొని, ఇదిగోండి ఇదిగోండి. సార్ పచ్చ వేసినంత మాత్రం ఆయన టీడీపీ వాడని చెప్పేసి అంటే కరెక్ట్ కాదేమో. ఇవాళ నేను కూడా ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నా. దట్ డజంట్ మీన్ దట్ ఐ బిలాంగ్స్ టు టీడీపీ కదా. లేదు, వెనక చూడండి, ఇది మొత్తం ఇది నేను చెబుతున్నాను, నేను అడ్రస్ చెబుతున్నాను. ఉప్పుగుండూరులో దక్షిణ బజార్లో తెలుగుదేశం పార్టీ కమ్మ బజార్ అంటారు దాన్ని. అక్కడ తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి దాంట్లో పాల్గొన్నటువంటి ఫోటో ఇది. రైట్. ఇదిగోండి అతను నల్లూరు రాజా అంటే అతనే. కరెక్ట్. రైట్. అందువల్ల ఏంటంటే కేవలం ఏంటంటే దీని వెనక ఎందుకంటే ఈ రోజు 30 వేరే సోదరి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి. ఎందుకంటే మీరు ఒక పాజ్ తీసుకోండి కనకరావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒకసారి టీడీపీ నేత కిషోర్ గారి దగ్గరికి వెళ్దాం. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు పాత్ర దీంట్లో త్వరలో బయటపడితే. అందుకని డైవర్ట్ చేయడం కోసం లెక్కర ఏదైతే రైస్ మాఫియా డాన్ అని చెప్పేసి అతన్ని డైవర్ట్ చేస్తూ ఆ పాత ఉన్నారు, అలాంటి కాదు. చూద్దాం. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్. రైట్, ఒకసారి కిషోర్ గారి దగ్గరికి వెళ్దాం. కిషోర్ గారు, వైసీపీ నేత మాట్లాడారు. వైసీపీ పార్టీ నేత ఏం మాట్లాడుతున్నారో విన్నారు. ఇది టీడీపీ వాళ్ళే ఇంటర్నల్ గా చేసుకున్నారు.